గ్లాండ్ రిలీజ్ చేసే హార్మోన్స్ మెయిన్గా మనం ఏం చెప్పుకున్నాం అంటే స్టెరాయిడ్ హార్మోన్స్ అని చెప్పుకున్నాం కదా. స్టెరాయిడ్ హార్మోన్స్ మనకి ఎలా యాక్ట్ చేస్తాయంటే మనకి యాక్చువల్గా స్టెరాయిడ్ హార్మోన్స్ రిసెప్టార్స్ అనేవి సెల్ మెంబ్రేన్ మీద ఉండవు. ఎందుకంటే స్టెరాయిడ్ హార్మోన్స్ మేడప్ ఆఫ్ లిపిడ్స్ కాబట్టి అవి సెల్ మెంబ్రేన్ యొక్క ఫాస్ఫోలిపిడ్ లేయర్ బైలేయర్డ్ ఫాస్ఫోలిపిడ్ ఉంటుంది కదా, ఆ లేయర్ని క్రాస్ చేసుకుంటూ ఈజీగా వెళ్ళిపోతుంది. అంటే దాంట్లో రిసెప్టర్స్ ఎక్కడ ఉంటాయంటే ఏదో సైటోప్లాజంలో కానీ లేకపోతే డిఎన్ఏలో కానీ దాని రిసెప్టర్స్ ఉంటాయి. ఓకే, సైటోప్లాజంలో ఉన్నా లేకపోతే డిఎన్ఏలో ఉన్నా సరే ఫస్ట్ మనకి హార్మోన్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా సెల్ మెంబ్రేన్ని త్రూ సెల్ మెంబ్రేన్ మనకి సైటోప్లాజంలోకి వస్తుంది. సైటోప్లాజం మనకి ఏమైనా రిసెప్టర్ ఉందనుకోండి, అక్కడ సైటోప్లాజం రిసెప్టర్తో హార్మోన్ రిసెప్టర్ కాంప్లెక్స్ ఫామ్ చేసి అక్కడ ఎంజైమాటిక్ చేంజెస్ని తీసుకొచ్చి డిఎన్ఏలో మనకి డిఎన్ఏలో ఏదైనా ఒక స్పెషల్ ఇక్కడ ఏం చేస్తుందంటే ఒక స్పెసిఫిక్ డిఎన్ఏని ఒక ప్రమోటర్ సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఐడెంటిఫై చేస్తుంది. ప్రమోటర్ సీక్వెన్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ప్రమోటర్ సీక్వెన్స్. ఆ ప్రమోటర్ సీక్వెన్స్ని ఐడెంటిఫై చేస్తుంది. డిఎన్ఏ ఏదైనా ఒక ప్రమోటర్ సీక్వెన్స్ని ఐడెంటిఫై చేస్తుంది. దాన్ని మనం ఏమంటామంటే ఆ ప్రమోటర్ సీక్వెన్స్ని హెచ్ఆర్ఈ అంటారు. దాని పేరు హార్మోన్ రెస్పాన్స్ ఎలిమెంట్. ఓకే, అంటే ఇప్పుడు ఇది సైటోప్లాజం రిసెప్టర్ ఉంటే లోపల ఎంజైమాటిక్ చేంజెస్ జరిగి అది వచ్చి మనకి డిఎన్ఏ అని ట్రాన్స్క్రిప్ట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. లేదు అంటే కొన్నిసార్లు డైరెక్ట్గా హార్మోన్ డైరెక్ట్గా న్యూక్లియస్లోకి వస్తుంది, ఎందుకంటే న్యూక్లియస్లో దాని రిసెప్టర్స్ ఉంటాయి కాబట్టి. ఓకే, న్యూక్లియస్లో రిసెప్టర్స్ ఉన్న తర్వాత ఏం జరుగుతుందంటే డిఎన్ఏ మీద ఉన్న ఒక స్పెసిఫిక్ ఒక ప్రోటీన్ ఉంటుంది అనమాట. డిఎన్ఏ మీద ఒక స్పెసిఫిక్ ప్రోటీన్ ఉంటుంది. ఆ ప్రోటీన్ పేరు హెచ్ఎస్పి, హీట్ షాక్ ప్రోటీన్ అంటారు. ఓకే, ఒక ప్రోటీన్ ఉంటుంది, దాన్ని మనం హీట్ షాక్ ప్రోటీన్ అంటాం. హీట్ షాక్ ప్రోటీన్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెస్టోస్టెరాన్ హార్మోన్ వచ్చింది అనుకోండి, ఈ టెస్టోస్టెరాన్ స్టెరాయిడ్ కాబట్టి డైరెక్ట్గా న్యూక్లియస్లోకి వెళ్ళి ఈ హీట్ షాక్ ప్రోటీన్ దగ్గరకు వచ్చి ఈ హీట్ షాక్ ప్రోటీన్ ఎక్కడి నుండి డిస్ప్లేస్ చేసేస్తుంది. ఓకే, హీట్ షాక్ ప్రోటీన్ డిస్ప్లేస్ చేసిన తర్వాత మాత్రమే ఈ టెస్టోస్టెరాన్ అనేది ఈ డిఎన్ఏ మీద ఉన్న స్పెసిఫిక్ ప్రమోటర్ సీక్వెన్స్ మీద యాక్ట్ చేయడం స్టార్ట్ చేయగలదు. ఓకే, ఫస్ట్ హీట్ షాక్ ప్రోటీన్ని డిస్ప్లేస్ చేసేయాలి, అక్కడ నుంచి తీసేసేయి. అప్పుడు టెస్టోస్టెరాన్ అనేది ఈ ఒక స్పెసిఫిక్ జీన్ ఏదైతే ఒక ప్రమోటర్ సీక్వెన్స్ దాన్నే మనం హెచ్ఆర్ఈ అంటామని చెప్పుకున్నాం కదా. ఆ హెచ్ఆర్ఈ అంటే హార్మోన్ రెస్పాన్స్ ఎలిమెంట్. ఆ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఏ స్పెసిఫిక్ జీన్ అయితే మనకు కావాలో ఆ జీన్ మాత్రమే ట్రాన్స్క్రిప్ట్ చేస్తుంది. ట్రాన్స్క్రిప్ట్ చేసిన తర్వాత ఎంఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంది. ఎంఆర్ఎన్ఏ ఫామ్ అయితే మనకు తెలుసు కదా, మనకి ప్రోటీన్ ఫామ్ అవుతుంది. దానికి సెల్ గ్రోత్కి లేకపోతే సెల్ ఎంజైమ్ ఫార్మేషన్ కానీ దానికి యూజ్ అవుతుంది. ఇలా మనకి స్టెరాయిడ్ హార్మోన్స్ యాక్ట్ చేస్తాయి. స్టెరాయిడ్ హార్మోన్స్ అనేవి మనకి సెల్ మెంబ్రేన్ని బ్రేక్ చేసుకుంటూ లోపలికి వచ్చేస్తాయి. ఎందుకంటే ఇది లిపిడ్ సాల్యుబుల్ కాబట్టి స్టెరాయిడ్స్ అనేవి డైరెక్ట్గా మనకి సెల్ మెంబ్రేన్ త్రూ సైటోప్లాజం వచ్చేస్తాయి. సైటోప్లాజంలో రిసెప్టర్ ఉంటే రిసెప్టర్తో కలిసి హార్మోన్ కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుంది. లేదు అంటే కొన్నిసార్లు న్యూక్లియస్లో రిసెప్టర్ ఉంటుంది, న్యూక్లియస్లో రిసెప్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ హార్మోన్ రిసెప్టర్ కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుంది. అలా ఫామ్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ హీట్ షాక్ ప్రోటీన్ అని ఉంటుంది. ఆ హీట్ షాక్ ప్రోటీన్ని అక్కడ నుండి రిమూవ్ చేస్తుంది. అప్పుడు ఒక స్పెసిఫిక్ ఏదైతే జీన్ ఉంటుందో ఆ ప్రమోటర్ సీక్వెన్స్ని ఐడెంటిఫై చేస్తుంది. దాన్ని మనం హార్మోన్ రెస్పాన్స్ ఎలిమెంట్ అంటాం. ఆ హార్మోన్ రెస్పాన్స్ ఎలిమెంట్ని ఇంకేం చేస్తుందంటే ట్రాన్స్క్రిప్ట్ చేస్తుంది. దాని నుండి రైబోజోమ్స్కి ఎంఆర్ఎన్ఏ వెళ్తుంది, అక్కడ నుండి మనకి ట్రాన్స్లేషన్ జరుగుతుంది, ప్రోటీన్ సింథసిస్ జరుగుతుంది. ఇది మనకి స్టెరాయిడ్ హార్మోన్ ఎలా యాక్ట్ చేస్తుందని చెప్తాను. ఓకే, ఇప్పుడు స్టెరాయిడ్ హార్మోన్ గురించి చెప్పాలంటే మనం మెయిన్గా స్టెరాయిడ్ హార్మోన్ ప్రొడ్యూస్ చేసిన గ్లాండ్ ఏంటంటే ఎడ్రినల్ గ్లాండ్. ఎడ్రినల్ గ్లాండ్ గురించి మనం చెప్పుకోవాలి. ఎడ్రినల్ గ్లాండ్ మనం లైఫ్ సేవింగ్ గ్లాండ్ అంటాం. ఎందుకు అంటే ఒకవేళ ఇప్పుడు ఎడ్రినోకార్టికల్ హార్మోన్స్ ఏదైతే ఎడ్రినల్ గ్లాండ్ రిలీజ్ చేస్తే ఎడ్రినోకార్టికల్ హార్మోన్స్ ఉన్నాయో అవి ఒకవేళ పూర్తిగా బాడీలో ఆబ్సెంట్ అయితే మనిషి మ్యాక్సిమం 1 వీక్ మాత్రం బతకగలడు. అంటే లైఫ్ని అంత సేవ్ చేస్తున్నాయి అన్నమాట. మామూలుగా నార్మల్గా 70 years బతుకుతున్నాడు కదా, అలాంటిది ఎడ్రినల్ గ్లాండ్ ఒకవేళ మిస్ అయితే అతను 1 వీక్ మాత్రమే బతకగలడు. అంటే లైఫ్ని అంత సేవ్ చేస్తుంది కాబట్టి దీన్ని లైఫ్ సేవింగ్ గ్లాండ్ అంటారు.
ఈ ఎడ్రినల్ గ్లాండ్ అనేది మాక్సిమం ఒక 4 grams వెయిట్ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అంటే మనకి ఎక్కడైతే కిడ్నీ ఉంటుందో ఆ కిడ్నీ పైన సుపీరియర్ పోల్లో ఉంటుంది అనమాట. అందుకే దీన్ని సూపర్ రైనల్ గ్లాండ్ అంటారు. కిడ్నీ పైన ఉంటుంది కాబట్టి దీన్ని సూపర్ రైనల్ గ్లాండ్ అంటారు. ఇందులో మెయిన్ గా 2 parts ఉంటాయి. ఒకటి ఎడ్రినల్ కార్టెక్స్, ఇంకోటి ఎడ్రినల్ మెడుల్లా. ఎడ్రినల్ కార్టెక్స్ అనేది మాక్సిమం పోర్షన్, అవుటర్ పోర్షన్ ఉంటుంది. అది 80% ఉంటుంది. మెడుల్లా అనేది సెంట్రల్ పోర్షన్ ఉంటుంది. ఇది మాక్సిమం 20% ఉంటుంది. ఓకే, వీటి డెవలప్మెంట్ కూడా మళ్ళీ డిఫరెంట్ గా ఉంటాయి. మనం పిట్యూటరీ గ్లాండ్ లో చెప్పుకున్నట్టు యాంటీరియర్ పిట్యూటరీ అయితే గ్లాండ్యులర్, పోస్టీరియర్ పిట్యూటరీ న్యూరల్ అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ కూడా మనకి ఎడ్రినల్ మెడుల్లా అనేది న్యూరల్ క్రస్ట్ నుంచి ఫామ్ అవుతుంది. న్యూరల్ క్రస్ట్ అంటే ఇది న్యూరల్ క్రస్ట్ ఏం చేస్తుందంటే యాక్చువల్గా సింపాథిక్ నర్వస్ సిస్టమ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అటువంటి న్యూరల్ క్రస్ట్ నుంచి మనకి ఎడ్రినల్ మెడుల్లా ప్రొడ్యూస్ అవుతుంది. అందుకే మనకి ఎడ్రినల్ మెడుల్లా ప్రొడ్యూస్ చేసే క్యాటకోల్మన్స్ ఏవైతే ఉన్నాయో అవి రిజెంబుల్స్ టు సింపాథిక్ నర్వస్ సిస్టమ్ యొక్క హార్మోన్స్ లా పనిచేస్తాయి. ఎడ్రినల్ అండ్ నార్ ఎడ్రినల్ ఉంది కదా. ఓకే, అవి సింపాథిక్ నర్వ్ ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్ లాగే సేమ్ ఇవి కూడా వర్క్ చేస్తాయి. ఎందుకంటే మనకి సింపాథిక్ నర్వస్ సిస్టమ్ అండ్ ఎడ్రినల్ మెడుల్లా రెండు కూడా ఒకే దగ్గర నుంచి డెవలప్ అవుతాయి. దాన్ని మనం అంటాం న్యూరల్ క్రస్ట్ అంటాం. ఓకే, ఇప్పుడు ఎడ్రినల్ కార్టెక్స్ దేని డెవలప్ అవుతుంది. ఎడ్రినల్ కార్టెక్స్ అనేది మీసోనెఫ్రాన్ నుండి డెవలప్ అవుతుంది. అంటే మీసోనెఫ్రాన్ అంటే ఏదైతే రేనల్ టిష్యూ డెవలప్ అవుతుందో అదే టిష్యూ నుండి ఇక్కడ ఎడ్రినల్ కార్టెక్స్ డెవలప్ అవుతుంది. ఇది గ్లాండ్యులర్ క్యూబాయిడల్ టిష్యూ. ఓకే, అందుకనే మనకి కార్టెక్స్ ప్రొడ్యూస్ చేసే కార్టికోస్టెరాయిడ్స్ కి క్యాటకోలమైన్స్ కి రెండు ఒకటే గ్లాండ్ అయినా సరే ఈ రెండు హార్మోన్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎడ్రినల్ మెడుల్లా అనేది న్యూరల్ క్రస్ట్ డెవలప్ అవుతుంది. ఎడ్రినల్ కార్టెక్స్ అనేది రీనల్ టిష్యూ నుండి డెవలప్ అవుతుంది. ఆ రీనల్ టిష్యూ పేరే మీసోనెఫ్రాస్. నెక్స్ట్ బ్లడ్ సప్లై టు ఎడ్రినల్ గ్లాండ్. బ్లడ్ సప్లైలో మెయిన్గా మనకి ఆర్టరీస్ సప్లై చూసుకుంటే మెయిన్గా 3 ఆర్టరీస్ ఉంటాయి. ఒకటి సుపీరియర్ ఎడ్రినల్ ఆర్టరీ. ఇది ఎడ్రినల్ గ్లాండ్కి ఫస్ట్ మెయిన్గా బ్లడ్ సప్లై చేసే ఆర్టరీ. ఇది బ్రాంచ్ ఆఫ్ ఇన్ఫీరియర్ ఫ్రెనిక్ ఆర్టరీ. ఇది మనకి ఇన్ఫీరియర్ ఫ్రెనిక్ ఆర్టరీ అనేది ఎయిదర్ సింపాథెటిక్ ట్రంక్ బ్రాంచ్ అని అయ్యవచ్చు, లేదా డైరెక్ట్ గా అబ్డామినల్ అయోర్టా బ్రాంచ్ అని అయ్యవచ్చు. ఓకే, ఎడ్రినల్ గ్లాండ్ కి మెయిన్ గా బ్లడ్ సప్లై చేసే ఆర్టీరియల్ సప్లై ఏముంటుందంటే సుపీరియర్ ఎడ్రినల్ ఆర్టరీ ఉంటుంది. ఈ సుపీరియర్ ఎడ్రినల్ ఆర్టరీ అనేది బ్రాంచ్ ఆఫ్ ఇన్ఫీరియర్ ఫ్రెనిక్ ఆర్టరీ. ఈ ఇన్ఫీరియర్ ఫ్రెనిక్ ఆర్టరీ అనేది సింపాథెటిక్ ట్రంక్ ఆర్ అయోర్టా, అయితే సింపాథిక్ ట్రంక్ నుండి రావచ్చు, అయోర్టా నుండి రావచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ సెకండ్ ఆర్టరీ ఏంటంటే మిడిల్ ఎడ్రినల్ ఆర్టరీ. ముందు మనం సుపీరియర్ ఎడ్రినల్ ఆర్టరీ చెప్పుకున్నాం కదా, ఇప్పుడు మిడిల్ ఎడ్రినల్ ఆర్టరీ. ఈ మిడిల్ ఎడ్రినల్ ఆర్టరీ అనేది డైరెక్ట్ బ్రాంచ్ ఆఫ్ అయోర్టా. థర్డ్ వన్ ఇన్ఫీరియర్ ఎడ్రినల్ ఆర్టరీ. ఇది డైరెక్ట్ బ్రాంచ్ కాదు, కానీ ఇది రీనల్ ఆర్టరీ అనేది వస్తుంది. ఈ రీనల్ ఆర్టరీ అనేది అయోర్టా అనేది వస్తుంది. ఇది ఆల్రెడీ మనకు తెలిసింది. బ్లడ్ సప్లైలో ఆర్టీరియల్ సప్లైలో ఫస్ట్ సుపీరియర్ అబ్డామినల్ ఎడ్రినల్ ఆర్టరీ. సుపీరియర్ ఎడ్రినల్ ఆర్టరీ అనేది మనకి ఇన్ఫీరియర్ ఫ్రెనిక్ ఆర్టరీ యొక్క బ్రాంచ్. ఈ ఇన్ఫీరియర్ ఫ్రెనిక్ ఆర్టరీ అనేది ఏదో సింపాథెటిక్ ట్రంక్ కానీ లేదా అబ్డామినల్ అయోర్టా యొక్క బ్రాంచ్. సెకండ్ వన్ మిడిల్ ఎడ్రినల్ ఆర్టరీ, డైరెక్ట్ బ్రాంచ్ ఆఫ్ అయోర్టా. థర్డ్ వన్ ఇన్ఫీరియర్ ఎడ్రినల్ ఆర్టరీ, the branch of renal artery. Renal artery is aorta. Okay, next venous drainage. Venous drainage లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మళ్ళీ రెండు సెపరేట్ గా ఉంటాయి. లెఫ్ట్ సైడ్ లో మనకి ఎడ్రినల్ వెయిన్ ఉంటుంది. ఈ ఎడ్రినల్ వెయిన్ అనేది ఇన్ఫీరియర్ ఫ్రెనిక్ వెయిన్ లోకి ఓపెన్ అవుతుంది. ఇన్ఫీరియర్ ఫ్రెనిక్ వెయిన్, ఈ ఇన్ఫీరియర్ ఫ్రెనిక్ వెయిన్ మనకి లెఫ్ట్ రీనల్ వెయిన్ లోకి ఓపెన్ అవుతుంది. ఈ లెఫ్ట్ రీనల్ వెయిన్ ఇన్ఫీరియర్ వేనా కేవా లోకి ఓపెన్ అవుతుంది. వీనస్ డ్రైనేజ్ లో మెయిన్ గా ఫస్ట్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే లెఫ్ట్ ఎడ్రినల్ గ్లాండ్ చూసుకుంటే
లెఫ్ట్ ఎడ్రినల్ గ్లాండ్ అండి మనకి ఏదైతే డిఆక్సినేటెడ్ బ్లడ్ ఉందో ఆ డిఆక్సినేటెడ్ బ్లడ్ అనేది ఫస్ట్ ఎడ్రినల్ వెయిన్ ద్వారా ఎక్కడికి వెళ్తుంది? ఇన్ఫీరియర్ ఫ్రెనిక్ వెయిన్ లోకి వెళ్తుంది. ఇన్ఫీరియర్ ఫ్రెనిక్ వెయిన్ అండి లెఫ్ట్ రీనల్ వెయిన్ లోకి వెళ్తుంది. లెఫ్ట్ రీనల్ వెయిన్ అండి ఇన్ఫీరియర్ వీనా కేవాలోకి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు రైట్ సైడ్ ఎడ్రినల్ వెయిన్ డైరెక్ట్ గా ఇన్ఫీరియర్ వీనా కేవాలోకి వెళ్ళిపోతుంది. ఇది బ్లడ్ సప్లై, ఆర్టీరియల్ సప్లై, వీనస్ సప్లై. ఆర్టీరియల్ సప్లైలో మనకి సుపీరియర్ ఎడ్రినల్ ఆర్టరీ ద బ్రాంచ్ ఆఫ్ ఇన్ఫీరియర్ ఫ్రెనిక్ ఆర్టరీ. ఇన్ఫీరియర్ ఫ్రెనిక్ ఆర్టరీ ద బ్రాంచ్ ఆఫ్ సింపాథెటిక్ ఆర్ ఎడ్రినల్ అయోర్టా. మిడిల్ ఎడ్రినల్ ఆర్టరీ is branch from directly from aorta. Inferior adrenal artery is branch of renal artery. Renal artery ఎక్కడ నుండి వస్తుందంటే మళ్ళీ అయోర్టా నుండి వస్తుంది. నెక్స్ట్ వీనస్ డ్రైనేజ్ వస్తే వీనస్ డ్రైనేజ్ లో లెఫ్ట్ సైడ్ వీనస్ డ్రైనేజ్ అంతా కూడా మనకి ఫస్ట్ ఎడ్రినల్ వెయిన్ నుండి ఇన్ఫీరియర్ ఫ్రెనిక్ వెయిన్ లోకి వెళ్తుంది. ఇన్ఫీరియర్ ఫ్రెనిక్ వెయిన్ నుండి లెఫ్ట్ రీనల్ వెయిన్ లోకి వెళ్తుంది. లెఫ్ట్ రీనల్ వెయిన్ నుండి ఇన్ఫీరియర్ వీనా కేవా, అది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ చూస్తే రైట్ సైడ్ వీనస్ డ్రైనేజ్ అంతా ఎడ్రినల్ వెయిన్ నుండి డైరెక్ట్ గా ఇన్ఫీరియర్ వీనా కేవాలోకి వెళ్తుంది. ఇది వీనస్ డ్రైనేజ్. నెక్స్ట్ హిస్టాలజీ. హిస్టాలజీ వస్తే ఎడ్రినల్ కార్టెక్స్ అనేది 3 లేయర్డ్ స్ట్రక్చర్ గా డివైడ్ అవుతుంది. ఓకే, ఓకే అది వస్తుంది కదా. అవుటర్ మోస్ట్ పార్ట్ ఏదైతే ఉందో అవుటర్ మోస్ట్ పార్ట్ పీసీతో థిక్ లైన్ ఉంది కదా, దాన్ని మనం అవుటర్ జోనా గ్లోమెరులోసా అంటాం. మిడిల్ పార్ట్ ఏదైతే వైట్ స్పేస్ ఉందో దాన్ని జోనా ఫ్యాసిక్యులేటా అంటాం. ఇన్నర్ థిక్ ఇన్నర్ లైన్ ఉంది కదా, దీన్ని మనం జోనా రెటిక్యులారిస్ అంటాం. లోపల ఉన్న డాటెడ్ ఉంది కదా, అది మనకి మిడిల్లా. కార్టెక్స్ ని మనం 3 parts గా డివైడ్ చేస్తే అవుటర్ పార్ట్ జోనా గ్లోమెరులోసా. ఈ జోనా గ్లోమెరులోసా అనేది ఇది మోడరేట్లీ ఫిల్డ్ విత్ లిపిడ్స్ అనేవి కొంచెం అమౌంట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫ్యాసిక్యులేటా అంటే ఈ పార్ట్ ఏదైతే వైట్ పార్ట్ ఉందో దీన్నే ఫ్యాసిక్యులేటా అంటాం. అదే లార్జెస్ట్ పార్ట్ ఉంటుంది. ఇందులో చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ లిపిడ్స్ ఉంటాయి. ఇన్నర్ లేయర్ రెటిక్యులారిస్, అందులో లిపిడ్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది. ఓకే, ఇది హిస్టాలజీ. 3 లేయర్స్ ఉంటుంది ఎడ్రినల్ గ్లాండ్ అనేది. అవుటర్ జోనా గ్లోమెరులోసా, మిడిల్ ఫ్యాసిక్యులేటా, ఇన్నర్ రెటిక్యులారిస్. అవుటర్ గ్లోమెరులోసాలో మనకి మోడరేట్ గా ఉంటుంది లిపిడ్ ఇన్ఫ్యూజన్స్ అనేవి. మిడిల్ లో ఉన్న ఫ్యాసిక్యులేటాలో చాలా ఎక్కువ అమౌంట్ లిపిడ్స్ ఉంటాయి. అండ్ ఇన్నర్ రెటిక్యులారిస్ లో లెస్ అమౌంట్, చాలా తక్కువ అమౌంట్ లిపిడ్స్ ఉంటాయి. లిపిడ్ కంటెంట్ బట్టి మనకి అర్థమైపోతుంది ఏంటంటే అవి ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్ యొక్క ఇంపార్టెన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ fetal adrenal gland. fetal adrenal gland అనేది మనకి మీసోడర్మ్ నుండి డెవలప్ అవుతుంది. ఆల్రెడీ మనం ఎక్టోడర్మ్, మీసోడర్మ్ ఎలా డెవలప్ అవుతుంది మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. ఇది మీసోడర్మ్ నుండి డెవలప్ అయ్యే ఒక ఆర్గాన్. ఇది మనకి థర్డ్ టు ఫోర్త్ వీక్ ఆఫ్ జెస్టేషన్. ఏంటంటే మనకి ఇప్పుడు ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత 3rd to 4th వీక్ లో మనకి ఎడ్రినల్ గ్లాండ్ అనేది డెవలప్ అవడం స్టార్ట్ అవుతుంది. దాన్ని మనం ఏమంటామంటే ప్రిమోడియం అంటాం. 3rd to 4th వీక్ ఆఫ్ జెస్టేషన్ టైంలో మనకు కనిపించే ఎడ్రినల్ గ్లాండ్ మనం ప్రిమోడియం అంటాం. అదే 8th వీక్ ఏమవుతుంటే ఫుల్గా కొద్దిగా అంటే ఎడ్రినల్ గ్లాండ్ డెవలప్ అయ్యి అది స్టెరాయిడ్ హార్మోన్స్ సింథసిస్ చేయడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, 8th వీక్ అయ్యే టైంకి ఇది capable of synthesis steroid hormones, especially glucocorticoids. Next, at the age of 20th week ఏమవుతుందంటే
ఫుల్గా డెవలప్ అయిపోతుంది. మైక్రోస్కోపికల్గా చూస్తే మనకు ఒక ఆర్గాను ఫుల్గా డెవలప్ అయినట్టు ఉంటుంది. అప్పుడు మనకు కనిపించే ఒక అవుటర్ జోన్ ఉంటుంది. మనకి అప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు 20th వీక్‌లో మనకు కనిపించే మైక్రోస్కోపికల్‌గా చూస్తే ఔటర్‌గా ఒక జోన్ ఉంటుంది. దాన్నే డెఫినిట్ జోన్ అంటారు. ఔటర్ జోన్ ఏమో డెఫినిట్ జోన్ అంటారు. అది 20% ఆఫ్ కార్టికల్ మాస్. కార్టికల్ మాస్‌లో మాక్సిమం 20% ఉంటుంది. ఇది మనకి ఎక్కువగా స్టెరాయిడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎస్పెషల్లీ గ్లూకోకార్టికాయిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎడ్రినల్ గ్లాండ్ అనేది ఎలా డెవలప్ అవుతుందంటే ఇది మీసోడర్మల్ డెవలప్ అవుతుంది. 3rd to 4th వీక్ ఆఫ్ జెస్టేషన్ టైంలో మనకి ఎడ్రినల్ గ్లాండ్ ఎలా కనిపిస్తుందంటే ప్రిమోడియం లా కనిపిస్తుంది. అట్ ది ఏజ్ ఆఫ్ 8th వీక్ ఇది స్టెరాయిడ్ హార్మోన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎస్పెషల్లీ గ్లూకోకార్టికాయిన్ స్టార్ట్ చేస్తుంది. 20th వీక్‌కి మైక్రోస్కోపికల్‌గా చూస్తే ఫుల్లీ డెవలప్ అయిపోయిన ఆర్గాన్ లా కనిపిస్తుంది. ఫుల్‌గా డెవలప్ అవ్వదు, కానీ ఆర్గాన్ లా కనిపిస్తుంది. ఓకే, అందులో మనకి 2 జోన్స్ కనిపిస్తాయి. ఔటర్ జోన్ ఏమో మనకి డెఫినిట్ జోన్, ఇన్నర్ జోన్ ఏమో ఫేటల్ జోన్. ఓకే, ఫస్ట్ డెఫినిట్ జోన్ గురించి చూద్దాం. ఔటర్ జోన్ ని డెఫినిట్ జోన్ అంటాం. ఇది 20% ఆఫ్ ది కార్టికల్ మాస్. ఎంటైర్ కార్టెక్స్ మాస్ లో మనకి 20% అనేది ఔటర్ జోన్ ఉంటుంది. దాన్ని డెఫినిట్ జోన్ అంటాం. ఇది గ్లూకోకార్టికాయిన్ ప్రొడ్యూస్ చేస్తాం. ఈ గ్లూకోకార్టికాయిడ్ ఇప్పుడు ప్రొడ్యూస్ అయ్యే గ్లూకోకార్టికాయిడ్ ఏం చేస్తుందంటే మనకి టైప్ 2 యాల్యులర్ సెల్స్ ఉంటాయి. ఫీటస్ లో లంగ్స్ లో మనకి టైప్ 2 యాల్యులర్ సెల్స్ ఉంటాయి. ఇది ఏం చేస్తుందంటే స్టిమ్యులేట్స్ ది ప్రొడక్షన్ ఆఫ్ టైప్ ఆఫ్ ఫాస్ఫోలిపిడ్. ఇది యాల్యులర్ సెల్స్ లో ఒక ఫాస్ఫోలిపిడ్ ని ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఆ ఫాస్ఫోలిపిడ్ పేరు ఏంటంటే సర్ఫాక్టెంట్. సర్ఫాక్టెంట్ గురించి మీరు రెస్పిరేటరీ సిస్టమ్ లో చదివే ఉంటారు. ఓకే, ఆ సర్ఫాక్టెంట్ ప్రొడ్యూస్ కావాలంటే మనకి ఈ గ్లూకోకార్టికాయిడ్ కావాలన్నమాట. ఓకే, డెఫినిట్ జోన్ ప్రొడ్యూస్ చేసే గ్లూకోకార్టికాయిడ్ సర్ఫాక్టెంట్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ సర్ఫాక్టెంట్ ఏం చేస్తుంది మనకి ఐడియా ఉంది కదా. ఇది ఇంట్రా యాల్యులర్ ప్రెషర్. ఎందుకంటే యాల్యులర్ లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ కొంత ప్రెషర్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఆ ప్రెషర్ ని రెడ్యూస్ చేసే పని ఈ సర్ఫాక్టెంట్. ఓకే, లేకపోతే రెస్పిరేటరీ డిస్ట్రెస్ వస్తుంది అనమాట. ఓకే, ఇదంతా మీరు రెస్పిరేటరీ సిస్టమ్ లో క్లియర్ గా చదువుతారు. ఇప్పుడు మనకి ఏం చెప్తున్నాం అంటే సర్ఫాక్టెంట్ ప్రొడ్యూస్ చేయడం, సర్ఫాక్టెంట్ అనేది ఒక ఫాస్ఫోలిపిడ్. దాన్ని ప్రొడ్యూస్ చేయడంలో హెల్ప్ చేసే హార్మోన్ ఏంటంటే గ్లూకోకార్టికాయిడ్. అది ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అయిందంటే డెఫినిట్ జోన్ ఆఫ్ కార్టికల్ మాస్ ని ప్రొడ్యూస్ అయింది. ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుందంటే 20th వీక్ ఆఫ్ జెస్టేషన్ లో ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఫీటల్ జోన్. ఈ ఫీటల్ జోన్ ఏం చేస్తుందంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ ఆండ్రోజన్ ప్రొడ్యూస్ చేస్తా ఉంటుంది. ఓకే, 2 జోన్ చెప్పుకున్నాం కదా, ఒక డెఫినిట్ జోన్, ఇంకోటి ఫీటల్ జోన్. డెఫినిట్ జోన్ ఏమో మనకి గ్లూకోకార్టికాయిడ్ ప్రొడ్యూస్ చేస్తే ఫీటల్ జోన్ ఏమో మనకి ఆండ్రోజన్స్ ప్రొడ్యూస్ చేస్తాము. కానీ ఇప్పుడు మనకి నెక్స్ట్ అంటే ఎప్పుడైతే మనకి మైక్రోస్కోపికల్ గా డెవలప్ అవుతుందో అదే టైంలో మనకి ఈ ప్రిమోడియం ఏదైతే ఉందో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ప్రిమోడియం లా కనిపిస్తుంది. ఆ ప్రిమోడియం లోకి సింపాథిక్ న్యూరల్ సెల్స్ అనేవి ఇన్వాడ్ అవుతాయి అన్నమాట. అంతవరకు మనకి 2 జోన్లే ఉన్నాయి. ఓకే, ఈ 2 జోన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనకి సింపాథిక్ నర్వస్ సిస్టమ్ అనేది లోపలికి ఇన్వాడ్ అవుతుంది. ఈ సింపాథిక్ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుందంటే అక్కడ డిఫరెన్షియేట్ అవుతుంది. డిఫరెన్షియేట్ అయ్యి స్పెషల్ సెల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. వాటిని మనం క్రోమోఫిన్ సెల్స్ అంటాం. క్రోమోఫిన్ సెల్స్ అంటాం. ఈ క్రోమోఫిన్ సెల్స్ మనకి క్యాటకాలమిన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే ఈ పార్టీ మనకి మిడిల్ ఎలాగే ఫామ్ అవుతుంది అనమాట. అర్థమవుతుంది కదా. ఫస్ట్ మనకి 2 పార్ట్స్ ఉంది. ఒకటి డెఫినిట్ జోన్, ఇంకోటి ఫేటల్ జోన్. కానీ మిడిల్ ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే మనకి ఎప్పుడైతే మనకి ఈ మైక్రోస్కోపికల్ గా డెవలప్ అవుతుందో అదే టైంలో ఈ ఏదైతే ఎడ్రినల్ కార్టెక్స్ ఉందో, ఎడ్రినల్ గ్లాండ్ ఉందో ఇన్వాడ్ అవుతాయి. ఇన్వాడ్ అయినప్పుడు అక్కడ ఉన్న సెల్స్ అనేవి ఎలా డిఫరెన్షియేట్ అవుతాయంటే క్రోమోఫిన్ సెల్స్ గా డిఫరెన్షియేట్ అవుతాయి. ఈ క్రోమోఫిన్ సెల్స్ నెక్స్ట్ మనకి క్యాటకాలమిన్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ ఎట్ ది టైమ్ ఆఫ్ బర్త్ అంటే 9 months కంప్లీట్ అయిపోయింది, ఇంకా డెలివరీ రెడీగా ఉన్నప్పుడు ఫీటల్ ఎడ్రినల్ గ్లాండ్ లో మనకు 2 పార్ట్లు ఉంటాయి. ఒకటి ఫీటల్ కార్టెక్స్ 80% ఆఫ్ ది గ్లాండ్, అవుటర్ లేయర్ ట్రూ కార్టెక్స్ అంటారు 20% ఆఫ్ గ్లాండ్. ఫీటల్ కార్టెక్స్ అంటే 80%, నెక్స్ట్ అవుటర్ లేయర్ 20%, దాన్ని ట్రూ కార్టెక్స్ అంటారు. ఈ ఫీటల్ కార్టెక్స్ ఏదైతే ఉందో 80% అనేది అది నెమ్మదిగా రిడక్షన్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడంటే
ఎట్ ది బర్త్ అంటే బర్త్ అయిన తర్వాత ఎప్పుడైతే ఫీటస్ డెలివరీ అయిపోతుందో, ఇన్ఫాంట్ డెలివరీ అవుతుందో అప్పుడు నుండి 1 month లో ఈ ఫీటల్ కార్టెక్స్ అనేది రెడ్యూస్ అవుతా వస్తుంటుంది. అదే టైంలో మనకి ఎడ్రినల్ మెడూల్ అనేది సైజ్ ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. అంటే మనకి ఎప్పుడైతే డెలివరీ అవుతుందో డెలివరీ అయ్యే టైంకి పూర్తిగా ఎడ్రినల్ గ్లాండ్ అనేది పూర్తిగా డెవలప్ అవ్వదన్నమాట. ఆ టైంకి మనకి ఏముంటుందంటే ఫీటల్ కార్టెక్స్ అనేది 80% ఉంటే అవుటర్ లేయర్ ట్రూ కార్టెక్స్ అంటారు. ట్రూ కార్టెక్స్ 20% ఉంటుంది. అప్పుడు ఈ ఫీటల్ లేయర్ అనేది నెమ్మదిగా డిక్రీజ్ అయిపోతుంది, డీజనరేట్ అవుతుంది. ఇలా డీజనరేట్ అయ్యేటప్పుడు అట్ ది సేమ్ టైం మనకి ఏం జరుగుతుందంటే ఎడ్రినల్ మెడుల్ అనేది సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటా ఉంటుంది. ఓకే, ఈ ఫీటల్ కార్టిసాల్ ఏదైతే ఉందో అంటే ఈ గ్లాండ్ డెవలప్మెంట్ అంతా మనకి హెల్ప్ చేసే హార్మోన్ ఏముందంటే అది ఏసీటీహెచ్. మనకి హైపోథాలమస్ అదే యాంటీ పిట్యూటరీ ప్రొడ్యూస్ చేసే ఏసీటీహెచ్ ఉంది కదా, ఏసీటీహెచ్ హార్మోన్ అనేది మనకి ఈ గ్లాండ్ డెవలప్మెంట్ లో యూజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎడ్రినల్ గ్లాండ్ అనేది మనకి ఎన్ని రకాల హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎడ్రినల్ గ్లాండ్ అనేది మనకి 2 parts అని చెప్తున్నాం. ఒకటి కార్టెక్స్, ఇంకోటి మెడుల్లా. కార్టెక్స్ లోనే మనకి 3 layers అని చెప్పుకున్నాం. 3 layers లో ఒకటేమో జోనా గ్లోమెరులోసా, ఇంకోటి జోనా ఫాస్సిక్యులేటా, ఇంకోటి జోనా రెటిక్యులారిస్. ఓకే, ఇప్పుడు ఎడ్రినల్ కార్టెక్స్ అనేది మెయిన్ గా ఏంటంటే ఇంటర్లోకార్టికాయిడ్స్, గ్లూకోకార్టికాయిడ్స్ అండ్ సెక్స్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాకపోతే అందులో సెక్స్ హార్మోన్స్ అనేది చాలా తక్కువ అమౌంట్, కన్సిడర్ చేయని అవసరం లేదు. ఎందుకంటే మనం అది ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, హిస్టాలజీలో ఏం చెప్పుకున్నాం, హిస్టాలజీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జోన్స్ ఏమో అమౌంట్ ఆఫ్ లిపిడ్ ఎంత ఉంటుంది దాన్ని బట్టి డిఫరెన్షియేట్ చెప్పుకున్నాం కదా. జోనా గ్లోమెరులోసాలో మనకి నెంబర్ ఆఫ్ లిపిడ్ మాలిక్యూల్స్ అనేవి తక్కువ ఉంటాయి. ఓకే, అది ప్రొడ్యూస్ చేసే హార్మోన్ మినరలోకార్టికాయిడ్. ఆల్డోస్టెరాన్, లెవిన్ డియాక్సీ కార్టికోస్టెరాన్ అనేది మినరలోకార్టికాయిడ్. అందులో ఆల్డోస్టెరాన్ అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాము, మనకి జోనా గ్లోమెరులోసా మనకు ప్రొడ్యూస్ చేసే హార్మోన్ మినరలోకార్టికాయిడ్. మినరలోకార్టికాయిడ్ చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ హార్మోన్ ఏముందంటే ఆల్డోస్టెరాన్. ఇంకో హార్మోన్ ఏముందంటే డియాక్సీ కార్టికోస్టెరాన్. ఓకే, వీటి మనం ఏమంటాం, మినరలోకార్టికాయిడ్స్ అంటాం. నెక్స్ట్ జోనా ఫాస్సిక్యులేటా. జోనా ఫాస్సిక్యులేటా అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది థిక్కెస్ట్ లేయర్, మొత్తం అన్నిటి మీద థిక్ గా ఉంటుంది, ఎక్కువ లేయర్ నెంబర్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, పైగా ఇక్కడ ఏముంటుందంటే లిపిడ్ అనేది ఎక్కువ ఉంటుంది. అందుకే ఇది ప్రొడ్యూస్ చేసే హార్మోన్ చాలా ఇంపార్టెంట్, అది గ్లూకోకార్టికాయిడ్ లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కార్టిసాల్, ఇంకోటి కార్టికోస్టెరాన్. కానీ మనకు మెయిన్ గా ప్రిన్సిపల్ హార్మోన్ ఏంటంటే కార్టిసాల్. మినరలోకార్టికాయిడ్ లో ప్రిన్సిపల్ హార్మోన్ ఏముందంటే ఆల్డోస్టెరాన్. సెక్స్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, అది కూడా ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి అంటే ఇన్నర్ లేయర్ ఏదైతే ఉందో రెటిక్యులారిస్, దాని నుంచి సెక్స్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. రెటిక్యులారిస్ లో మనకి చాలా తక్కువ ఉంటుంది ఏంటి స్టెరాయిడ్ మనకి లిపిడ్స్ అనేది, అందుకనే మనకి ఆ ప్రొడక్షన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అందుకనే మనం సెక్స్ హార్మోన్స్ ప్రొడ్యూస్ ఏవైతే ఎడ్రినల్ గ్లాండ్ ప్రొడ్యూస్ చేస్తున్న సెక్స్ హార్మోన్స్ ఉన్నాయో దాన్ని మనం పెద్ద కన్సిడర్ చేయమన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ గ్లూకోకార్టికాయిడ్స్ గురించి చూద్దాం. గ్లూకోకార్టికాయిడ్స్ ఏం ప్రొడ్యూస్ చేస్తుందంటే జోనా గ్లోమెరులోసా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా ఎదర్ పార్ట్స్ ఏమున్నాయి, జోనా ఫాస్సిక్యులేటా, జోనా రెటిక్యులారిస్. ఈ మూడింటిని కలిపి మనం ఎడ్రినల్ కార్టెక్స్ అంటాం. ఈ మూడు కూడా మనకి దేంతో తయారై ఉంటాయంటే గ్లాండ్యులర్ క్యూబోయిడ్ సెల్స్ తో తయారై ఉంటాయి. ఓకే, జోనా గ్లోమెరులోసా, జోనా ఫాస్సిక్యులేటా, జోనా రెటిక్యులారిస్ మూడు కలిపి మనం ఎడ్రినల్ కార్టెక్స్ అంటాం. మూడు కూడా మనకి దేంతో తయారై ఉంటాయి, గ్లాండ్యులర్ క్యూబోయిడల్ ఎపిథీలియం. తయారై ఉంటాయి. ఓకే, ఇవి మెయిన్ గా మనకి మినరలోకార్టికాయిడ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. మినరలోకార్టికాయిడ్స్ అంటే ఏంటి, మినరల్స్ ని అవి రెగ్యులేట్ చేస్తాయి అన్నమాట. ఓకే, దీని గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇప్పుడు రేనల్ ఏంటంటే డిజిటల్ కన్వర్జెన్స్ షెడ్యూల్లో దీని గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, డీటెయిల్డ్ గా చెప్పుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ మనకి అసలు ఈ గ్లూకోకార్టికాయిడ్స్ మినరలోకార్టికాయిడ్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయి, జోనా గ్లోమెరులోసా నుండి ప్రొడ్యూస్ అయ్యే మినరలోకార్టికాయిడ్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయి. ఎలా ప్రొడ్యూస్ అవుతాయంటే ఇది మనం చెప్పుకుంది, లాస్ట్ టైం చెప్పుకుంది, ఇప్పుడు కూడా చెప్పుకోవాలి. హైపోథాలమస్ లో ఉండే పారావెంట్రిక్యులర్ న్యూక్లియస్ అనేవి ఫస్ట్ స్టిమ్యులేట్ అవుతుంది. ఓకే సరే, ఇంతకంటే ముందు ఇంకోటి చెప్పుకోవాలి. ఏంటంటే ఫస్ట్ మెయిన్ మనకి
మినరలోకార్టికాయిడ్స్, ఎస్పెషల్లీ మినరలోకార్టికాయిడ్స్ మనం ప్రిన్సిపల్ హార్మోన్ ఏం చెప్పుకున్నాం అంటే ఆల్డోస్టెరాన్ అని చెప్పుకున్నాం కదా. ఈ ఆల్డోస్టెరాన్ ఇప్పుడంతా మనం ఆల్డోస్టెరాన్ అని చెప్పుకుందాం, మినరలోకార్టికాయిడ్ కాదు. ఎందుకంటే దానిలో ప్రిన్సిపల్ హార్మోన్ ఆల్డోస్టెరాన్ కాబట్టి ఆల్డోస్టెరాన్ ప్రొడ్యూసింగ్ గురించి, ఆల్డోస్టెరాన్ యాక్షన్ గురించి చెప్పుకుంటాం. ఎందుకంటే మెయిన్ అదే పనిచేస్తుంది కాబట్టి. ఆల్డోస్టెరాన్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? ఆల్డోస్టెరాన్ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఫస్ట్ మెయిన్ కాజ్ ఏంటంటే లో బీపీ. లో బీపీ ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ అనేది చాలా తక్కువ ఉందో అప్పుడు ఏం జరుగుతుందంటే నెక్స్ట్ వెంటనే ప్రెషర్ ఎఫెక్ట్ మనకి కిడ్నీ మీద పడుతుంది. కిడ్నీలో మనకి ఇక్కడ ఏముంటాయంటే జేజీ సెల్స్ ఉంటాయి, ఎక్స్ట్రా గ్లోమెరులర్ సెల్స్. ఎక్స్ట్రా గ్లోమెరులర్ సెల్స్ ఎప్పుడైతే లో బీపీ ఉందో అప్పుడు ఎక్స్ట్రా గ్లోమెరులర్ సెల్స్ మనకి రెనిన్ ప్రొడ్యూస్. ఓకే, ఈ రెనిన్ ఏం చేస్తుంది అంటే మనకి లివర్లో ప్రొడ్యూస్ అయ్యే యాంజియోటెన్సినోజన్ అనే ప్రోటీన్ని యాంజియోటెన్సిన్ 1 గా చేంజ్ చేస్తాయి. ఇదంతా మీకు తెలుసు, రెనిన్ యాంజియోటెన్సిన్ మెకానిజం. అదే మళ్ళీ చెప్తున్నాను. ఎప్పుడైతే లో బ్లడ్ ప్రెషర్ ఉందో, బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు ఏదైతే నెఫ్రాన్లో ఉండే జేజీ సెల్స్, ఎక్స్ట్రా గ్లోమెరులర్ సెల్స్ రెనిన్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ రెనిన్ అనేది లివర్లో ప్రొడ్యూస్ అయ్యే యాంజియోటెన్సినోజన్ ని యాంజియోటెన్సిన్ 1 గా మారుస్తుంది. ఓకే, ఇప్పుడు యాంజియోటెన్సిన్ 1 అనేది నెక్స్ట్ యాంజియోటెన్సిన్ 2 గా మారుతుంది. ఎలా మారుతుంది అంటే మనకి లంగ్స్ లో యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైతే లోవర్ బ్లడ్ ప్రెషర్ అనేది చాలా తక్కువ ఉంటుందో ఆ బ్లడ్ ప్రెషర్ ఒక ఎఫెక్ట్ వల్ల మనకి నెఫ్రాన్ లో ఉన్న ఎక్స్ట్రా గ్లోమెరులర్ సెల్స్ అనేవి రెనిన్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ రెనిన్ ఏం చేస్తుందంటే లివర్ లో ప్రొడ్యూస్ అయ్యే యాంజియోటెన్సినోజన్ అనే ప్రోటీన్ ని యాంజియోటెన్సిన్ 1 గా మారుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ యాంజియోటెన్సిన్ 1 ని ఇప్పుడు లంగ్స్ లో ప్రొడ్యూస్ అయ్యే యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ అనేది యాంజియోటెన్సిన్ 2 గా మారుస్తుంది. యాంజియోటెన్సిన్ 2 గా మారాలి అంటే మెయిన్ ఉపయోగపడే ఎంజైమ్ ఏంటి? యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్. ఇది ఎక్కడి నుండి వస్తుంది అంటే లంగ్స్ నుండి వస్తుంది, ఏసీఈ అంటాం. యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఇది ఎక్కడి నుండి వస్తుందంటే లంగ్స్ నుండి వస్తుంది. ఓకే, ఇప్పుడు యాంజియోటెన్సిన్ 2 వచ్చింది. ఈ యాంజియోటెన్సిన్ 2 అనేది మనకి ఎడ్రినల్ కార్టెక్స్ మీద పనిచేస్తుంది. ఎడ్రినల్ కార్టెక్స్ లో ఎస్పెషల్లీ జోనా గ్లోమెరులోస్ అనేది పనిచేస్తుంది. జోనా గ్లోమెరులస్ పనిచేస్తుంది. ఈ జోనా గ్లోమెరులస్ లో ఇది ఎలా యాక్ట్ చేస్తుందని క్లియర్ గా చెప్తున్నాను. ఓకే, మళ్ళీ చెప్తున్నా, మనకి ఆల్డోస్టెరాన్ గురించి ఎందుకు చెప్తామంటే మినరలోకార్టికాయిడ్స్ లో మనకి మెయిన్ గా ఉండేది 2 హార్మోన్స్. అందులో కూడా ప్రిన్సిపల్ హార్మోన్ ఏంటంటే ఆల్డోస్టెరాన్. ఆల్డోస్టెరాన్ మనకి అన్ని వర్క్స్ చేస్తుంది కాబట్టి మనం మినరలోకార్టికాయిడ్ అని చెప్తా ఆల్డోస్టెరాన్ అని చెప్పుకుంటాం. ఓకే, అందులో ఈ ఆల్డోస్టెరాన్ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఫస్ట్ ఏంటంటే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది లో బ్లడ్ ప్రెషర్. లో బ్లడ్ ప్రెషర్ వల్ల ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఎప్పుడైతే బాడీలో లో బ్లడ్ ప్రెషర్ ఉంటుందో, బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉంటుందో అది మనకి నెఫ్రాన్ లో ఉండే జెక్స్ట్రా గ్లోమెరులర్ సెల్స్ ని యాక్ట్ చేస్తుంది. అక్కడ జెక్స్ట్రా గ్లోమెరులర్ సెల్స్ మనకి రెనిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ రెనిన్ ఏం చేస్తుందంటే లివర్ లో ప్రొడ్యూస్ అయ్యే యాంజియోటెన్సినోజన్ అనే ప్రోటీన్ ని యాంజియోటెన్సిన్ 1 గా చేంజ్ చేస్తుంది. ఈ యాంజియోటెన్సిన్ 1 అనేది యాంజియోటెన్సిన్ 2 గా మారుతుంది. ఎలా అంటే లంగ్స్ లో ప్రొడ్యూస్ అయ్యే యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ యాంజియోటెన్సిన్ 1 ని యాంజియోటెన్సిన్ 2 గా మారుస్తుంది. ఈ యాంజియోటెన్సిన్ 2 అనేది డైరెక్ట్ గా మనకి ఎక్కడికి వస్తుంది అంటే ఎడ్రినల్ గ్లాండ్ దగ్గరకు వచ్చి ఎడ్రినల్ గ్లాండ్ లో కూడా జోనా గ్లోమెరులర్ సెల్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. ఎలా చూపిస్తుంది అంటే ఇది ఒక ఎడ్రినల్ కార్డ్ అంటే జోనా గ్లోమెరులర్ లో ఉండే ఒక సెల్ అన్నమాట. ఈ సెల్ మీద మనకి యాంజియోటెన్సిన్ 2 ఇక్కడ యాంజియోటెన్సిన్ 2 వచ్చి యాక్ట్ చేస్తుంది. యాంజియోటెన్సిన్ 2 ఏమో సర్ఫేస్ రిసెప్టార్స్ ఉంటుంది, ఎందుకంటే యాంజియోటెన్సిన్ 2 అనేది మనకి ప్రోటీన్. ఓకే, అదే లిపిడ్ కాదు కాబట్టి ప్రోటీన్ కాబట్టి దానికి సంబంధించిన రిసెప్టార్స్ అనేవి సెల్ మెంబ్రేన్ మీద ఉంటాయి.
ఓకే. దానికి సంబంధించిన రిసెప్టర్ ఎలా ఉంటుందంటే 7 పాస్ జీ ప్రోటీన్ కలిగి ఉన్న రిసెప్టర్. ఇక్కడ మనకి జీ స్టిమ్యులేటింగ్ ప్రోటీన్ ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఇప్పుడు యాంజియోటెన్సిన్ వచ్చిందో జీ స్టిమ్యులేటరీ ప్రోటీన్ యాక్టివేట్ అవుతుంది. జీ స్టిమ్యులేటరీ ప్రోటీన్ యాక్టివేట్ అయిన వెంటనే ఏం చేస్తుంది? పక్కనే సెల్ మెంబ్రేన్ మీద ఉన్న ఎడినిల్ సైక్లేజ్‌ని యాక్టివేట్ చేస్తుంది. ఎడినిల్ సైక్లేజ్ ఏం చేస్తుంది? ఏటీపీని సైక్లిక్ ఏఎంపీగా చేంజ్ చేస్తుంది. సైక్లిక్ ఏఎంపీ ఏం చేస్తుంది? ప్రోటీన్ కైనేజ్ అని ఫార్మ్ చేస్తుంది. యాక్టివ్. ఓకే. ఇంతవరకు మనం అన్నీ చదువుకున్నవే. ఇంతవరకు మనం చాలా చేసింది. ఈ ప్రోటీన్ కైనేజ్ నార్మల్‌గా ఏం చేయాలి?